లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి, అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి. అలాగే 17వ తారీఖు నుంచి కొద్దిగా కన్యారాశిలోకి సూర్యుడు మారుతున్నాడు. అలాగే తర్వాత చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేమండి. గోచారాన్ని అంత కన్సిడర్ చేయము. అలాగే అంగారకుడు మీ యొక్క మిథున రాశిలో ఉంటాడండి. ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు. అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చి ఈ 4వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో, 4వ తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు. ఈ యొక్క నెలంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు దాకా కన్యారాశిలో, 18వ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు. అలాగే రాహుకేతువులు, రాహు ఏమో ఈ యొక్క మీనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా. అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు. వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం, ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నం వాళ్ళకి లగ్న మరియు దశమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క వ్యయంలో ఉండడం వల్ల విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళగలుగుతారు. వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవ్వడము, మరియు చేసే వ్యయం సద్వ్యయం కావడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనేటువంటి ఆసక్తి అధికంగా కలగడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే దైవికమైన చింతన, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వేరే వాళ్ళకి సహాయం చేయాలనే ఆసక్తి ఇట్లాంటివి అధికంగా కలుగుతాయి. అలాగే లీగల్ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు దక్కే అవకాశం ఉంది. స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది. అలాగే తీసుకునే నిర్ణయాలు సరైనవయ్యే అవకాశం ఉంది. శారీరక దృఢత్వత ఏర్పడుతుంది. అలాగే వృత్తిపరంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. జన్మ ప్రదేశానికి దూరంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగాలు వస్తే ఈ సమయంలో యోగం అటు తీసుకెళ్తాను కాబట్టి మీరు ఆ పరంగానే ప్రయత్నించి, అంటే ఇక్కడే ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం రాదండి. కొద్దిగా దూరంలో ప్రయత్నిస్తే కనుక 100% ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే మీకు మంచి బెనిఫిట్ పొందగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ద్వితీయ మరియు భాగ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు శుభుడు, యోగకారకుడు కాబట్టి ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క కన్యలోనే ఉండడం వల్ల కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, శారీరక ఆరోగ్యం, దృఢత్వత పెరగడం. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 18వ తారీఖు దాకా వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక మ్యారేజ్ బాగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే 100% మ్యారేజ్ అయిపోతుందండి. అలాగే కనీసం ఫిక్స్ అయినా అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మ్యారేజ్ కొన్ని రోజుల తర్వాత పెట్టుకున్నా ఫిక్స్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క 18వ తారీఖు నుంచి శుక్రుడు
తులలోకి మారుతుండడం వల్ల కుటుంబ అభివృద్ధి మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఇట్లాంటివి పెంపొందడం, లీగల్ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు రావడం, ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే తృతీయ మరియు అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు 2 పాపాధిపత్యాలు వచ్చినాయి కాబట్టి అతి పాపి కాబట్టి కొద్దిగా అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలు అంగారకుడు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంగారకుడు వృత్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు అధికంగా కలుగజేస్తాడు. అలాగే షార్ట్ టెంపరు మరియు కోపతాపాలకు అధికంగా గురవ్వడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే సుఖ సంతోషాభివృద్ధిలో కొద్దిగా దెబ్బతినడం, తల్లికి ఆరోగ్యం బాగుండకపోవడం, విద్యార్థులకు విద్యాస్థానం మీద కూడా కుజుడి పాపదృష్టి ఉండడం వల్ల స్వల్పమైన విద్యాటంకాలు ఇట్లాంటివి కలగజేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి, లభిస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పనులకు కూడా బాగుంటుంది. అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు చతుర్థాధిపతి అయినటువంటి గురు భగవానుడు భాగ్యంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా అవ్వడం, చేద్దాకొచ్చి కొన్ని అదృష్టాలు మిస్ అవ్వడం, అలాగే బంగారు ఆభరణాల విషయాల్లో స్వల్పంగా మోసపోవడం, అలాగే టెన్షన్స్ మానసిక ఒత్తిడి అధికంగా గురవ్వడం, అలాగే ఈ గురువు దృష్టి వాక్స్థానం మీద ఉండడం వల్ల వాక్కుపరమైన తడబాటు, అలాగే మాట తూలడం వల్ల సమస్యలు, టంగ్ వీక్నెస్ వల్ల ఇట్లాంటి వాటి వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా విద్యాస్థానం మీద కూడా గురువు పాపదృష్టి ఉండడం వల్ల స్వల్పమైన విద్యాడంకాలు విద్యార్థులకు కలిగే అవకాశం ఉంది. అప్పుడప్పుడు బ్యాక్లాగ్స్ ఫెయిల్ అవ్వడం, ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పనులకు కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి పంచమ షష్టాధిపతి అయిన శనీశ్వరుడు 6లో ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి 100% లోన్లు లభ్యమవుతాయి. అలాగే మీరు ఎవరికైనా బకాయి పడితే తీర్చగలుగుతారు. అలాగే మీకు ఎవరైనా బకాయిలు ఇవ్వాల్సి వస్తే కనుక వాళ్ళు ఈ సమయంలో ప్రయత్నిస్తే వాళ్ళ నుంచి ఆ బకాయిలు వసూలయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ అష్టమం మీద కూడా శని దృష్టి వల్ల కొద్దిగా లీగల్ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశలు అంతర్దశలు కానీ బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి. వాక్స్థానాన్ని కూడా శని చూడడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, ఇట్లాంటి మంగళకరమైన ఫలితాలు అధికంగా పొందగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి లాభాధిపతి అయిన చంద్రుడు యోగకారకుడు కాదు, పాపి. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడుస్తున్నట్లయితే కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత జాతకంలో చంద్ర మహాదశ ఈ 10 సంవత్సరాలు కానట్లయితే కనుక ఇంకా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే మాట తీరులో కొద్దిగా తడబాటు, చేద్దాకొచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, అప్పుడప్పుడు మానసిక ఒత్తిడి, సంఘర్షణ, కొన్ని చిన్న ఇబ్బందులు, సమస్యలు తలెత్తడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడి మీరు అనుకున్న విషయాలన్నింటినీ ఒక ప్రావీణ్యత సాధించగలుగుతారు. అన్ని పరంగా కూడా బాగుండి యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే వ్యయాధిపతి అయిన సూర్యభగవానుడు పాపి. ఈ లగ్నానికి యోగకారకుడు కాదు కాబట్టి ముఖ్యంగా డబ్బు ఖర్చులు అధికంగా ఉంటాయి. సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా సూర్యుడు కూడా ఈ యొక్క వ్యయస్థానంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క 18వ తారీఖు నుంచి 17 సాయంత్రం నుంచి ఇలాగా కొద్దిగా కన్యారాశిలోకి వస్తుండడం వల్ల ఆరోగ్యపరమైన చిన్న ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పనులకు కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే లగ్నంలో కేతువు, అలాగే ఆ 7వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు యోగిస్తారు, మంచి పరిణామాలు కలిగజేస్తారు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కొత్తగా వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి వివాహం అయ్యే అవకాశం ఉంది. అన్ని పనులకు కూడా బాగుండే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కేతు అయిపోయి రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. శారీరకంగా కూడా మానసికంగా కూడా ఒత్తిడి అధికంగా ఉండి స్ట్రెస్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్ని గమనించుకోగలరు. అలాగే దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే కనుక శివ సహస్రనామం స్తోత్రం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం రెండూ కూడా ప్రతిరోజు పారాయణగా చేయడము, అలాగే క్రమం తప్పకుండా మంగళవారాలు పూట కందులు బాగా ఉడకపెట్టి
లేకపోతే మొలకలు వచ్చేలాగా చేసి ఆ మొలకలు వచ్చిన కందులని బెల్లంతో పాటు ఆవుకు తినిపిస్తూ ఉండడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలిగి వీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పరిపూర్ణంగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది. శుభం.